శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాము. పోయిన వారము 8 రకాల వివాహాల గురించి చూసుకుంటూ వచ్చాము. అవేమి అంటే బ్రాహ్మ వివాహాలు, దైవ వివాహాలు, ఆర్ష వివాహాలు, రాజాపత్య వివాహాలు అని 4 రకాలుగా ఉన్నవి హితం కలిగిస్తాయి. ఎందుకు అంటే వీటిలో ధర్మం ఉంటుంది. ఈ 4 వివాహాల్లో ధర్మం ఉంటుంది. ఎవరికి అన్యాయం జరగకుండా ఆ వివాహం చేసుకోబోతున్న కన్యకు, వరుడికి, వాళ్లకు పుట్టబోయే బిడ్డలకు అన్యాయం జరగకుండా ధర్మంగా వాళ్ళు వాళ్ళ గృహస్థాశ్రమాన్ని మొదలు పెడతారు. ఇందులో కామం ఉండదు. ప్రధానంగా కామము పైకి వచ్చి ఉండడము, ప్రధానంగా అర్థము కోసం ప్రయత్నాలు ఉండవు. ధర్మం ముందుంటుంది. ధర్మాన్ని ముందు పెట్టుకుని ధర్మంగా వాళ్ళు ధర్మంగా వివాహాలు చేసుకుంటారు. ధర్మం ముందుంటుంది కాబట్టి దాన్ని అనుసరిస్తూ అర్థకామాలు కూడా ఉంటాయి. అందుకని ఈ 4 రకాల వివాహాల్లో మన మనువు గారు చాలా స్పెసిఫిక్గా ధర్మం 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 అని పిలుస్తూ వచ్చారు. ఇటువంటి ధార్మికమైన వివాహాలు చేసుకున్న వాళ్ళు, చేయించిన వాళ్ళు, వాళ్లకు కలిగే బిడ్డలు అందరూ ఊర్ధ్వగతులు పొందుతారు. పెళ్లి చేసిన వాళ్లకు కన్యాదాన ఫలం కలుగుతుంది. పెళ్లి చేసుకున్న వాళ్ళు కలిసి కాపురం చేస్తూ ధర్మార్థ కామాలను మూడింటిని సాధించుకునేందుకు ఈ ఆశ్రమంలో, గృహస్థాశ్రమంలో వాళ్లకు అవకాశం ఉంటుంది. మోక్షం మాత్రం ఎవరికి వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేసుకోవాలి. మోక్షము జ్ఞానం వల్లే సాధ్యము. అది కలిసి చేసే విషయం కాదు. కావాలంటే కలిసి వాళ్ళు చదువుకోవచ్చు, సాధన చేయొచ్చు, కలిసి వాళ్ళు డిస్కస్ చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ కలిసి మోక్షం రాదు, జ్ఞానం కలగదు. జ్ఞానం ఎవరికి వాళ్ళకి కలుగుతుంది, తద్వారా మోక్షం వస్తుంది. కానీ మిగిలిన 3 మాత్రము ఇహపరాలు సాధించుకునేందుకు కావలసిన ధర్మ, అర్థ, కామాలు మూడింటిని ఈ 4 రకాల ధార్మికమైన వివాహాల ద్వారా సాధించుకోవచ్చు. ఇందులో ఈ రకంగా ఈ 4 రకాల వివాహాలు చేసుకుంటూ ఉన్న యువతీ యువకులు ఎవరున్నారో వాళ్ళు ఉభయులు వాళ్ళు సంపాదించుకున్నది ఇద్దరూ పంచుకుని వాళ్ళు ఈ గృహస్థాశ్రమంలో ఉండి ధర్మంగా కాపురం చేస్తూ వాళ్ళ కోరికలను తీర్చుకుంటూ దానివల్ల కలిగే అపత్యాన్ని, బిడ్డలను వాళ్ళు ధర్మంగా పెంచుకుంటూ ఉండొచ్చు. శాంతి, సుఖము కలిగించే వివాహాలివి. ఆ తర్వాత ఈ 4 ధార్మికమైన ధర్మంతో ముడిపడి ఉన్న, ధర్మం పైకొచ్చి ఉన్న వివాహాలు అయిపోయిన తర్వాత 5వ వివాహము, ఇందులో ద్రవిణము, ధనము పైకొచ్చి ఉంటుంది కాబట్టి అర్ధపరత్వంతో కూడి ఉంటుంది. ఇందులో ధర్మము కొంచెం కింద ఉంటుంది. కామము ఉండొచ్చు పెళ్లి చేసుకున్న వాళ్ళకు ఒకళ్ళ పైన ఒకళ్ళకి. కానీ జ్ఞాతులలో ఉన్న అర్ధపరత్వం వల్ల జరిగే వివాహం ఇది. ఇందులో కన్యాదాన ఫలము కలగొచ్చు, కలగకపోవచ్చు. ధర్మము పైకొచ్చి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇదొక రకము. ఇందులో పైన చెప్పుకున్న 4 వివాహాల్లో ధర్మం పైకొచ్చి ఉంటుంది. ఇందులో అర్థం ఉంటుంది. ధర్మము అర్థమైపోయిన తర్వాత కామము, గాంధర్వ వివాహాల్లో కామము పైకొచ్చి ఉంటుంది. వాళ్ళు ధర్మం కోసము కాదు,
ధనం కోసము గాదు. ధర్మార్థాలు కాదు గానీ, కామం కోసం పెళ్ళిళ్ళు చేసుకుంటారు లేదా కలిసి ఉంటారు. ఇందులో కూడా ధర్మం పైకొచ్చి ఉండదు కాబట్టి, అర్థం గురించి వాళ్ళు ఆలోచించుకోవచ్చు, ఆలోచించుకోపోవచ్చు. కామం మాత్రం ఉంటుంది. ఇదొక రకమైన వివాహము. ఆ తర్వాత ధర్మము, అర్థము, కామము అయిపోయిన తర్వాత ఉన్న 2 రకాల వివాహాలు రాక్షస, పైశాచిక వివాహాలు 2 కామక్రోధాలతో కూడి ఉంటాయి. కామక్రోధాలతో రజోతమో గుణాలతో కూడి ఉన్న వివాహాలు. వీటి వల్ల ధర్మము, అర్థము, కామము 3 పనిజెయ్యవు. ఇందులో ధర్మము లేదు, అర్థము లేదు, కామము లేదు. ఆ రకంగా వ్యర్థమైపోయే, అనర్థం కలిగించే వివాహాలు. ఇవి అసలు పూర్తిగా అనర్థం కలిగిస్తాయి రజోతమో గుణాలతో ఉండి. ఇది కూడా అంతే కామం ఎక్కువగా ఉంటుంది. ధర్మార్థాలు తక్కువుంటాయి. ఇందులో అర్థం ఎక్కువుంటుంది. ధర్మకామాలు తక్కువుంటాయి. మిగిలిన 4 ధర్మం ఎక్కువుంటుంది గాబట్టి, దాన్ని అనుసరించి అర్థకామాలుంటాయి కాబట్టి, ఇవి బాగుపడేందుకు మార్గాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు కాబట్టి ఎటువంటి వివాహాలు మనకు మంచి చేస్తాయి? ఎటువంటి వివాహాలు మనకు అనర్థం కలిగిస్తాయి, కీడు కలిగిస్తాయని చూసుకున్నాము. మన మనువు చాలా జాగ్రత్తగా ఎవరికీ అన్యాయం జరగకుండా అందరినీ కాపాడుతూ అధార్మికమైన వివాహాలను ఈ ద్రవిడాలు పుచ్చుకుని చేసేవి ఆసురి, గాంధర్వ, రాక్షస, పైశాచిక వివాహాలని 4 యాక్టివ్‌గా డిస్కరేజ్ చేస్తూ మిగిలిన పైన చెప్పుకున్న ధార్మికమైన వివాహాలని యాక్టివ్‌గా ఎంకరేజ్ చేస్తూ ఆయన చాలా జాగ్రత్తగా రాసుకుంటూ వచ్చారిక్కడ మనకు స్మృతులు. కాబట్టి ఎటువంటి వివాహాలు వర్జించవలసి ఉంటుంది, ఎటువంటి వివాహాలు సద్గతులు కలిగిస్తాయని తెలిసిన తర్వాత ఇంకిప్పుడు వాళ్ళు వివాహం చేసుకుని ఆ దంపతులు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించిన తర్వాత ఏ విధంగా కలిసి వాళ్ళు ఆ ఆశ్రమాన్ని అనుష్ఠించాలి అని చూసుకుందాము. ముఖ్యంగా పెళ్లి చేసుకునేదెందుకు అంటే, కలిసి కాపురం చేయడానికి, ధార్మికమైన కోరికలు తీర్చుకోవడానికి. గృహస్థాశ్రమంలో ఉన్న ముఖ్యమైన లాభమేమి అంటే, గృహస్థాశ్రమంలో కోరికలనైనా సరే, ధనాన్నైనా సరే ధర్మంగా తీర్చుకోవచ్చు. ధనార్జన ధర్మంగా చెయ్యొచ్చు. కోరికలను ధర్మంగా తీర్చుకోవచ్చు. ఆ 2 అవకాశాలు గృహస్థాశ్రమం కల్పిస్తుంది. ఇప్పుడు వాటిలో కొన్ని నియమాలు చూసుకుంటూ వెళ్దాము. ఋతుకాలాభిగామి స్యాత్ స్వదార నిరతః సదా పర్వవర్జం వ్రజేత్ చ యేనాం తద్వ్రతః రతికామ్యయా. ఎవరైనా సరే వాళ్ళు ఆ వివాహం చేసుకున్న యువతీ యువకులు, దంపతులు గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు వాళ్ళ రతి కోరికను తీర్చుకోవడం కోసము వాళ్ళ భార్యని గాని, భర్తని గాని వాళ్ళు చేరవచ్చు. ఇది ధర్మమే. మామూలుగా అయితే కామము పనికిరాదు. కానీ కోరికలు, కామవాంఛలు తీర్చుకోవడం కోసము గృహస్థాశ్రమంలో భార్యాభర్తలకు అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చేరవచ్చు. అయితే దానికి నియమాలున్నాయి. చాలా నియమాలున్నాయి. ఎందుకు నియమాలు పాటించాలి అంటే, ఒకవేళ నియమాలు పాటించలేదంటే, ఇంకా అది కామంతో కూడిన వివాహం అవుతుంది. ఇంకా అది మళ్ళీ మనకు పనికిరాదు. ధర్మం పక్కకెళ్ళిపోతుంది. కామం కాదు గదా ప్రధానము. ధర్మం ప్రధానంగా మనము ఈ గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ఉన్నట్టయితే, కామం కూడా ధర్మంగా తీర్చుకోవలసి ఉంటుంది. అందుకని ధర్మాల కోసం నియమాలుంటాయి. ఈ విధంగా చేయడం వల్ల లాభమేమి అంటే,
ఈ గృహస్థాశ్రమంలో ఉంటూనే బ్రహ్మచర్యాన్ని పాటించేందుకు అవకాశం ఇస్తుంది మళ్ళీ గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమం ఎంత ఉపకారం చేస్తుంది అంటే, ధర్మంగా కోరికల్ని తీర్చుకోవచ్చు. ధర్మంగా ధనాన్ని ఆర్జించవచ్చు. ధర్మంగా బ్రహ్మచర్యాన్ని కూడా పాటిస్తూ ఉండొచ్చు. కాబట్టి మోక్షం కోసం కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. అర్థకామాల కోసమే కాకుండా, మోక్షం కోసం కూడా ప్రయత్నం చేసుకోవడానికి మనకు గృహస్థాశ్రమం ఒక్కటే అవకాశం ఇస్తుంది. ఇన్ని అవకాశాలను అదొక్కటే ఆశ్రమం ఇస్తుంది. కాబట్టి ఒకవైపు భార్యతోటో, భార్య భర్తతోటో వాళ్ళిద్దరు ఒకళ్ళతోటి ఒకళ్ళు సంసారం చేస్తూ ఉన్న సమయంలో అర్ధకామాలను కలిసి పంచుకుంటూ ధర్మంగా, అదే సమయంలో వాళ్ళిద్దరూ కావాలంటే కోరుకుని, ఇద్దరూ కోరుకోవచ్చు. అందులో ఒకళ్ళైనా సరే వాళ్ళ ఇష్టం వాళ్ళని బట్టి ఉంటుంది. వాళ్ళు కావాలంటే బ్రహ్మచర్యాన్ని పాటించొచ్చు. తద్వారా గృహస్థాశ్రమంలో నుంచే మోక్షాన్ని సాధించొచ్చు. కాబట్టి పెళ్లి చేసుకోవడం మాత్రము ధర్మేచ అర్థేచ కామేచ అని చెప్పుకుంటారు. ధర్మంలో, అర్థంలో, కామంలో నా అతిచరితవ్యం, ఒకళ్ళనొకళ్ళు దాటిపోవడానికి వీల్లేదు అని పెద్దలు చెప్తే, నా అతిచరామి, నేను దాటను, నా ధర్మమైన, అర్థమైన, కామమైన నా భర్తతోటే అని ఆమె, నా అర్థమైన, ధర్మమైన, నా కామమైన నా భార్యతోటే అని ఆ భర్త ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటారు. ఒకళ్ళనొకళ్ళు ధర్మంలో, అర్థంలో, కామంలో దాటరాదు. కలిసి సాధించాలి. నా అతిచరితవ్యం అని వాళ్ళు చెప్తే, నా అతిచరామి, దాటను అని ప్రమాణం చేసుకుంటారు. ప్రమాణ పూర్తిగా వాళ్ళు ఆ గృహస్థాశ్రమంలోకొస్తారు. కానీ ఆ 3 మాత్రమే కలిసి చేసేది ధర్మార్థ కామాలు. మోక్షం మాత్రం ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. అది కూడా ఇదే ఆశ్రమంలో ఉండి సాధించుకోవచ్చు. అందుకని ఈ నియమాలు ఏంటో చూద్దాము. కోరిక ఉండొచ్చు. రతికామం భర్త మీద భార్యకు, భార్య పైన భర్తకు ఉండొచ్చు. అయితే అక్కడే ఉండాలి. ఆ కోరిక అక్కడే ఉండాలి. భార్యకు తన భర్త పైన, మిగిలిన వాళ్ళ పైన, భర్తకు తన భార్య పైన, ఇంకొకళ్ళ పైన ఈ రకంగా రకరకాలుగా ఉంటే మళ్ళీ గృహస్థాశ్రమం ఎందుకు, ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. గృహస్థాశ్రమంలో ఉన్నారు కాబట్టి భార్యాభర్తలు స్వదార నిరతులై ఉండాలి. పతివ్రతలై ఉండాలి. భార్యను భర్త, భర్తను భార్య ఒకళ్ళనొకళ్ళు అనుసరిస్తూ ఉండాలి. వాళ్ళనే కోరుకుంటూ ఉండాలి. పాతివ్రత్యాన్ని ఇద్దరు పాటించవలసి ఉంటుంది. సదా ఎల్లప్పుడూ ఇంతే. కాక ఋతుకాలాభిగామి స్యాత్. ఋతుకాలంలో మాత్రమే. ఎందుకు అంటే ఇక్కడ మోక్షాన్ని కూడా సాధించేందుకు వీలుగా బ్రహ్మచర్యంతో పాటుగా గృహస్థాశ్రమాన్ని ఆచరిస్తూ ఉన్నవాళ్ళు కాబట్టి, లేకపోతే గృహస్థాశ్రమం అనవసరం. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు అప్పుడు. గృహస్థాశ్రమాన్ని స్వీకరించవలసిన అవసరం లేదు. ఓన్లీ కామంతోటే ఉన్నారంటే మాత్రం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించొచ్చు. కానీ కామం ఒక్కటే కాదు కదా! ధర్మం కావాలి ఒకవైపు, దాంతో మోక్షాన్ని సాధించాలి ఒకవైపు. గృహస్థాశ్రమంలో ఉంటూ బ్రహ్మచర్యం కావాలి కాబట్టి, ఎప్పుడు పడితే అప్పుడు కాదు. ఎంత భార్య మీద భర్తకు, భర్త పైన భార్యకు రతి కామం ఉన్నా, వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాత్రమే చరిస్తారు, అతిక్రమించి ఉండరు. అయినా ఎప్పుడు పడితే అప్పుడు కాదు. ఋతుకాలంలో మాత్రమే ఒకళ్ళనొకళ్ళు చేరవలసి ఉంటుంది. ఆ ఋతుకాలం ఏంటో కింద చెప్తారు. పైగా పర్వదినాలను వర్జించి వదిలిపెట్టి ఉండాలి. మళ్ళీ పర్వదినాల్లో కూడా చేరడానికి వీల్లేదు. ఎందుకు అంటే, ఇక్కడ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు వాళ్ళ భార్యతో, వాళ్ళ భర్తతో వాళ్ళిద్దరే ఉండాలి. కలిసి ఉండడం, కోరికలు తీర్చుకోవడం అంతవరకే అక్కడికి ఆపాలి దాన్ని. అది కూడా ఋతుకాలంలో మాత్రమే ఎందుకు కలవాలి అంటే, గృహస్థాశ్రమంలో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని ధర్మంగా కాపురం చేస్తున్నది పిల్లల కోసం కాబట్టి, పిల్లలు ఎప్పుడు కలుగుతారో ఆ సమయంలోనే వాళ్ళు కలిసి ఉండొచ్చు. పిల్లలు పుట్టేందుకు అవకాశం లేని టైమ్స్‌లో, ఎందుకంటే యువతిలో ఋతుకాలం ఎప్పుడుంటుంది అంటే కింద తర్వాత 20లో, 21లో చెప్తారు.
ఆ సమయం కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు కూడినా కూడా పిల్లలు కలిగేందుకు అవకాశం ఉండదు. మెన్‌స్ట్రువల్ సైకిల్స్ నడుస్తూ ఉన్న టైంలో ఎప్పుడు పిల్లలు పుట్టేందుకు అవకాశాలుంటాయని రూల్స్ ఉంటాయి బయాలజికల్‌గా. అది పట్టించుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు కలిసినా గూడా పిల్లలు ఎట్లైనా పుట్టరు. ఒకవైపు ధర్మము, ఒకవైపు బ్రహ్మచర్యాశ్రమము, ఇంకోవైపు మోక్షం అన్నీ చెడిపోతాయి. మొత్తం అంతా చెడిపోతుంది. కామం ఒక్కటి మిగులుతుంది ఫైనల్లీ. కాబట్టి ఋతుకాలంలో మాత్రమే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చేరవలసి ఉంటుంది. అది కూడా మళ్ళీ బ్రహ్మచర్యం చేస్తూ, మోక్షాన్ని సాధిస్తూ, గృహస్థాశ్రమాన్ని ధర్మంగా పాటిస్తూ ఇవన్నీ ఉన్నాయి గాబట్టి, పర్వదినాల్లో ఆయా రోజుల్లో చేయవలసిన పుణ్యకార్యాలుంటాయి. అమావాస్య, పౌర్ణమి, అష్టమి, చతుర్దశి మొదలైన పర్వదినాలుంటాయి. ఆ పర్వదినాల్లో కూడా నువ్వు చేయవలసిన ఆత్మ సాధన కోసం కావాల్సిన పనులన్నీ పక్కన బెట్టే. అప్పుడు గూడా నీ భార్యనో, నీ భర్తనో కూడి ఉన్నావంటే ఇంక ఉపయోగమేమి? ఇంక కామంతో కూడి ఉంటావప్పుడు నువ్వు. కామం కాదు గదా! నీకు పరమార్థం కూడా కావాలి. కాబట్టి పర్వదినాలను పరమార్థం కోసం పక్కకు పెట్టేయింక. ఋతుకాలంలో బిడ్డల కోసం ప్రయత్నం చెయ్యి. అది కూడా ఋతు సమయంలో అయినా కూడా పర్వదినాలొస్తే నీ సొంత పురుషార్థ ప్రయత్నం కోసం వాడుకో. అప్పుడు కూడా మళ్ళీ రతి కోసం, కామం కోసం ప్రయత్నం చెయ్యకు. ఈ రకంగా పర్వదినాలను వదిలిపెట్టి ఆమెను వ్రజేత్ చేరవచ్చు. ఇది విషయము. ఇన్ని రూల్స్ ఉన్నాయి. జాగ్రత్తగా పాటించవలసి ఉంటుంది. ఒకవేళ ఇహము, పరము తర్వాత పరాత్పరము సాధించాలంటే మాత్రం. ఋతుః స్వాభావికः స్త్రీణాం రాత్రయः షోడశ స్మృతాः చతుర్భిః ఇతరైః సార్ధం అహోభిః సద్విగర్హితైః. స్వాభావికంగా స్త్రీలకు ఋతుకాలము ఎప్పటినుంచి ఎప్పటి వరకు అంటే, ఏ రోజైతే ఆమె రజస్వల అవుతుందో, మెన్‌స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవుతుందో, ఆ ఫస్ట్ రోజు నుంచి 16 డేస్ ఋతుకాలం ఆమెకు. ఇందులో కూడా ఫస్ట్ 4 రోజులు, మొదటి 4 రోజులు ఏ రోజైతే ఆమె మెన్సెస్ అయిందో, ఆ రోజు నుంచి 4 డేస్ ఆ అహోభిః ఆ రోజులు సద్విగర్హితైః నిందనీయమైన రోజులు. ఆ రోజుల్లో చేరరాదు. ఎందుకు అంటే, ఆమె ఏ రోజైతే రజస్వల అయిందో, ఏ రోజు మెన్సెస్ స్టార్ట్ అయ్యాయో ఆ మంత్‌కి, ఆ రోజు నుంచి ఫస్ట్ 4 డేస్ ఒకవేళ వాళ్ళు కలిసినా కూడా, ఆ సమయంలో బిడ్డలు పుట్టే అవకాశం తక్కువ, వ్యర్థమవుతుంది వాళ్ళ ప్రయత్నము. కాక వాళ్ళిద్దరికీ జబ్బులు గూడా వస్తాయి. అటువంటి బ్లీడింగ్ అవుతున్న టైంలో వాళ్ళు కలిసి ఉండేందుకు ప్రయత్నం చేస్తే జబ్బులు కలుగుతాయి. అందుకని మొదటి 4 రోజులు మాత్రం నిందనీయము, దూరంగా ఉండాలి. తర్వాత నింద్యాసు అష్టాసు చ అన్యాసు స్త్రియః రాత్రిషు వర్జయన్ బ్రహ్మచారీ ఏవ భవతి యత్ర తత్ర ఆశ్రమే వసన్. ఇప్పుడు ఏం జరిగింది? ఆమె మెన్సెస్ స్టార్ట్ అయిన రోజు నుంచి 16 డేస్ ఋతుకాలము. అందులో ఫస్ట్ 4 డేస్ పనికిరావు. కాబట్టి ఫిఫ్త్ డే నుంచి మొదలుపెట్టి 16 డేస్ మధ్యలో 12 డేస్ ఉంటుంది. ఈ 12 డేస్‌లో కూడా ఒకవేళ మనం ఇక్కడ చెప్పుకున్నట్టు పర్వదినాలొచ్చాయంటే, ఒక 4 వచ్చాయనుకోండి. ఈ 4 పర్వదినాలు ప్రతి నెలకి 2 సార్లొస్తాయివి. అష్టమి, చతుర్దశి నెలకి 2, 2 సార్లొస్తాయి. కాబట్టి ఆమె మెన్సెస్ స్టార్ట్ అయ్యాక ఫోర్త్ డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ 12 డేస్‌లో ఈ 4 రోజుల్లో ఏవో ఒకటొచ్చాయనుకోండి, ఆ రోజులు పర్వదినాలు. అవి మళ్ళీ వాళ్ళు అనుష్ఠానం చేయవలసిన పుణ్యకార్యాలుంటాయి. వాటి కోసము వ్రతాల కోసం, వాటి కోసం, పూజల కోసం పక్కన బెట్టుకోవాలి ఆత్మ సాధనకు. కాబట్టి 16 రోజుల్లో 8 రోజులు పోతాయి. ఇంకా మిగిలిన 8 రోజుల్లో మాత్రము ఈ నిందనీయమైన ఆ 8 రోజులను వదిలిపెట్టి, ఒకవేళ మిగిలిన రోజుల్లో వాళ్ళు కలిసి ఉన్నారంటే,
ఆ విధంగా వాళ్ళు గృహస్థాశ్రమంలో కలిసి ఉండి కాపురం చేస్తూ ఉన్నా కూడా, ఏదైతే ఆ ఆశ్రమంలో వసిస్తూ ఉన్న వాళ్ళ ఆశ్రమంలో ఉంటూనే ఆయనైనా బ్రహ్మచారిగా భవతి. బ్రహ్మచారిగానే ఉంటారు. వాళ్ళు గృహస్థాశ్రమాన్ని పాటిస్తూ, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉన్నారు. ధర్మంగా ధర్మార్థ కామాలను కలిసి సాధిస్తూ, ధర్మంగా ఆత్మధర్మాన్ని, మోక్షాన్ని కూడా ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఇక్కడ చెప్పిన నియమాలు పాటించిన వాళ్ళు. అది విషయము. ఇంకా తర్వాత స్త్రీ ధనాని తు ఏ మోహాత్ ఉపజీవంతి బాంధవాః నారీయానాని వస్త్రం వా తే పాపాః యాంతి అధోగతిం. ఇప్పుడు భార్యాభర్త కలిసి ఏ విధంగా కాపరం చేయాలని ఇక్కడ చూసాం కదా! ఇంకిక్కడి నుంచి జనరల్‌గా ఆ ఇంట్లో ఎట్లా ప్రవర్తించాలి అందరూ అని చెప్తూ ఉన్నారు. ఎవరైతే బంధువులు అత్తగారో, మామయ్య గారో, ఆడబడుచులో, బావలో, వదినలో, అక్కయ్యలో, వాళ్ళో, వీళ్ళో ఎవరైనా సరే బంధువులు మోహంతో, అజ్ఞానంతో ఆ స్త్రీ యొక్క ధనాన్ని వాడుతూ ఉపజీవంతి బతికారంటే మాత్రము, ఆ నారీయానము ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వస్తూ తనతో పాటు ఏమైనా డబ్బులు గాని, బంగారం గాని, వస్త్రాలు గాని, వస్తువులు గాని ఏమైనా తెచ్చుకుంటే, వాటిని ఒకవేళ వీళ్ళు వాడుకున్నారంటే, వాళ్ళందరూ పాపాత్ములు. స్త్రీ ధనము, స్త్రీ యానము, ఆమె సొత్తు, ఆమె వాడుకుంటుంది. ఆమె ధనాలను, వస్తువులను, ఆమె ఆభరణాలను, వస్త్రాలను మిగిలిన వాళ్ళు బంధువులెవరైనా వాడుకుని బ్రతుకుదామని ప్రయత్నం చేస్తే మోహంతో వాళ్ళు పాపాత్ములు, అధోగతిని యాంతి పొందుతారు. ఆమె వస్తువులు తాకడానికి వీల్లేదు. ఆమె కావాలంటే పంచుకుంటుంది, లేకపోతే లేదు. ఆమె మీద అధికారము, హక్కు ఎవరికీ లేదు. ఏదో ఎంటైటిల్‌మెంట్స్ ఉన్నట్టు, హక్కున్నట్టు ఆమెకున్నవన్నీ వీళ్ళు వాడుకోవడము, ఇంకా తేలేదని అడగడము, తెమ్మని శాసించడము మొదలైనవి ఏవి చేసినా పాపాత్ములు అధోగతి పాలైపోతారు. వాళ్ళు పెళ్లి ఒకవేళ పైన చెప్పుకున్నట్టు 4 రకాలుగా ఏది మళ్ళీ ముఖ్యంగా పైన చెప్పుకున్న 4 రకాల వివాహాలు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ, నాన్నలకు కన్యాదాన ఫలాన్నిస్తాయి. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చింది అంటే, అత్తగారింట్లో బంధువులు ఒకవేళ సరిగ్గా ప్రవర్తించలేదు అంటే వాళ్ళకు పాపమే కలుగుతుంది. అది నిజంగా ధార్మికమైన వివాహమైనా సరే, అర్థంతో కూడుకున్న వివాహమైనా సరే, ఆమె ధనాన్ని కోరుకున్నారంటే మాత్రం ఆమె ఎక్కడికి పెళ్లి చేసుకొనొచ్చిందో ఆ ఇంట్లో ఆమె ధనాన్ని కోరుకున్నారు. ఆమె ధనాన్ని, వస్తువులను వాడుకుంటున్నారు అంటే మాత్రము అధోగతి పాలైపోతారు. ఎందుకు గాకుండా పోతారు. యత్ర నార్యః తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. యత్ర ఏతాః తు న పూజ్యంతే సర్వాః తత్ర అఫలాః క్రియాః. ఎక్కడైతే ఆడవాళ్ళు పూజింపబడతారో అక్కడే దేవతలు ఆనందిస్తూ ఉంటారు. ఎక్కడైతే ఆడవాళ్ళు అవమానింపబడుతూ ఉంటారో, వాళ్ళు గౌరవింపబడరో, అక్కడ అన్ని రకాల క్రియలు వాళ్ళు చేసే ఏ కర్మ అయినా సరే ఫలించకుండా పోతుంది. నిష్ఫలమైపోతుంది. శోచంతి జామయః యత్ర వినశ్యతి ఆశు తత్కులం న శోచంతి తు యత్ర ఏతాః వర్ధతే తత్ హి సర్వదా. ఎక్కడైతే జామయః స్త్రీలు, కోడళ్ళు, అమ్మాయిలు, ఆడపడుచులు, ఆడపడుచులు అంటే భర్త వాళ్ళ అక్కో చెల్లలో గాదు. ఆడపడుచులు అంటే
అమ్మాయిలు, యువతులు, ఆడవాళ్ళు ఎక్కడైతే శోచంతి శోకిస్తారో, ఏడుస్తారో అక్కడ ఆ కులమంతా ఆశు వెంటనే వినశ్యతి నశించిపోతుంది. ఎక్కడైతే ఒక స్త్రీ ఏడుస్తుందో ఆమెను ఏడిపించిన కులం మొత్తము నశించిపోతుంది. ఎక్కడైతే వీళ్ళు స్త్రీలు నశోచంతి శోకింపరో, సంతోషంగా ఉంటారో అక్కడ మాత్రమే సర్వదా ఎల్లప్పుడూ అన్ని వేళలా అక్కడంతా వృద్ధే ఉంటుంది. జామయః యాని గేహాన్ని శపంతి అప్రతిపూజితాః తాని కృత్యాః తానీవ వినశ్యంతి సమంతతః. ఏ గేహాన్ని, ఏ ఇళ్లలోనైతే అవమానింపబడి, బాధపడి, అగౌరవపడి ఆడవాళ్ళు ఒకవేళ తిట్టుకున్నారంటే శపంతి, అప్పుడు ఆ ఇంట్లో కృత్యాహతానీవ ఏదో అకృత్యాలు చేసి చాలా మందిని చంపేస్తే ఎటువంటి పాపం కలుగుతుందో అటువంటి పాపంతో అక్కడ అంత నాశమే మిగులుతుంది. ఏ ఇంట్లో అయితే ఒక స్త్రీ కన్నీళ్లు పెట్టుకుని తిట్టుకున్నదంటే మాత్రం ఆ ఇల్లు మొత్తం నశించిపోతుంది. ఆమె కన్నీళ్లు పెట్టుకుని తిట్టుకుంటే ఇల్లంతా నశించిపోతుంది కాబట్టి ఆమెను బెదిరించి నువ్వు ఏడ్చావంటే ఊరుకోను, నువ్వు తిట్టుకున్నావంటే ఊరుకోను అని బలవంత పెట్టి ఒకవేళ ఆపడానికి ట్రై చేస్తే ఆమె మనసులో దుఃఖించినా సరే నువ్వు నశించిపోతావు. అది విషయం. తస్మాత్ కాబట్టి ఏతాః సదా పూజ్యాః భూషణ ఆచ్ఛాదన అసనైః భూతికామైః నరైః నిత్యం సత్కారేషు ఉత్సవేషు చ. తస్మాత్ కాబట్టి ఏ మనుషులైతే భూతికామైః విభూతులు కావాలి, ఐశ్వర్యం కావాలి, సుఖశాంతులుండాలి, బాగుపడాలి అని కోరుకుంటారో అటువంటి వాళ్ళు సదా ఎల్లప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ చేత ఏతాహ ఆడవాళ్ళు భూషణాలు, వాళ్ళకు కావలసిన ఆభరణాలు, ఆచ్ఛాదనాలు, వస్త్రాలు, అసనాలు, భోజనాలు వాళ్ళకి ఏం కావాలో అవన్నీ ఇస్తూ పూజించాలి. వాళ్లను సత్కరించి గౌరవించాలి, మన్నించాలి. రకరకాల సత్కారాలతో, ఉత్సవాలతో వాళ్ళు నిత్యము సంతోషంగా ఉండేట్టు చూసుకోవాలి. వాళ్ళు సంతోషంగా ఉంటే వాళ్ళు ఎక్కడ సంతోషంగా ఉంటారో అక్కడ వృద్ధి కలుగుతుంది, అక్కడ వైభవం ఉంటుంది. ఎక్కడైతే వాళ్ళు ఏడుస్తారో అంతా నాశమే ఉంటుంది. సంతుష్టః భార్యయా భర్తా భర్త్రా భార్యా తథైవ చ యస్మిన్నేవ కులే నిత్యం కళ్యాణం తత్ర వై ధ్రువం. ఎక్కడైతే ఏ ఇంట్లోనైతే భర్త తన భార్య చేత, తన భార్యతో కలిసి ఉండి సంతోషంగా సంతుష్టిగా ఉంటాడో తథా ఏవ అట్లానే ఎక్కడైతే భార్య తన భర్త చేత గౌరవింపబడి, ప్రేమించబడి, సంతోషంగా సంతుష్టిగా ఉంటుందో అక్కడ తత్ర నిత్య కళ్యాణం, ఆ కులమంతా వాళ్ళిద్దరికే కాదు, ఆ కులమంతా నిత్య కళ్యాణం కలుగుతుంది. ధ్రువం, అనుమానం లేదు. ఏ ఇంట్లోనైతే వాళ్ళిద్దరూ ఒకరి పట్ల ఒకళ్ళు అనురాగంతో ఉంటారో, భార్య వల్ల భర్త, భర్త వల్ల భార్య ఇద్దరూ సంతోషాన్ని పొందుతూ ఉంటారో, వాళ్ళిద్దరూ ఆలు మగలు సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటే ఆ కులమంతా నిత్య కళ్యాణాలతో, పచ్చతోరణాలతో ఉంటుంది. అనుమానం లేదు. యది హి స్త్రీ న రోచేత పుమాన్ సన్న ప్రమోదయేత్ అప్రమోదాత్ పునః పుంసః ప్రజనన్న ప్రవర్తతే. ఒకవేళ ఆ స్త్రీకి ఆ పురుషుడంటే ఇష్టం లేదనుకోండి, పెళ్లి చేసుకున్న సమయంలో తెలిసే చేసుకున్నదో, ఆయనెవరో తెలియకనే చేసుకున్నదో, తర్వాత ఆమె సంతోషంగానే కాపురం చేసిందో, కొన్నాళ్లకి ఆమెకి మనసు మారిపోయిందో, ఆయన పట్ల రుచి లేకుండా ఉన్నదో, ఏ కారణానికైనా కలగొచ్చు.
ఎవరైనా సరే ఒకళ్ళతోటి ఒకళ్ళు కలిసి ఉన్నాక కొంతకాలానికి మనసులు కొంత మారిపోవచ్చు. మార్గాలు మారిపోవచ్చు. భార్యాభర్తలకు ఒకళ్ళపైన ఒకళ్ళకి అదే విధమైన కామము, అదే విధమైన అనురాగము, రాగము ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మారొచ్చు. ఎప్పుడో 25 20 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటే చనిపోయిన దాకా అట్లానే బలవంతంగా కాపురం చేయవలసిన అవసరం లేదు. ఎవరైనా స్త్రీకి ఒకవేళ ఆమె భర్త పైన ఇష్టము తొలగిపోతే, ఆమె సంతోషించట్లేదంటే, ఆయన పట్ల ఆయనతో కలిసి ఆమెకు సుఖం లేదు, ప్రమోదం లేదనుకుంటే, ఆ విధంగా ఇష్టం లేని భార్యతో బలవంతంగా కాపురం చేసే పుంసహ మనిషెవడున్నాడో, వాడికి ఆ కోరిక తీరుతుందేమో తెలియదు. కానీ ప్రజలైతే కోరుకున్న సద్గుణవంతులైన అపత్యము బిడ్డలైతే కలగరు. ఒకవేళ ఆమెకిష్టం లేదంటే గూడా భార్య గాబట్టి బలవంత పెట్టి ఆమెను చేరడానికి ప్రయత్నం జేసినా, ఆమెకిష్టం లేదంటుంటే గూడా నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంక నీ భర్తతోటి ఎట్లైనా సరే కాపురం చేసి తీరవలసిందే. ఇంకిది మన ఆచారము తప్పనిసరిగా అట్లా ఉండాలి. నీ మనసు మార్చుకో. ఆయన మీద మనసు పెంచుకో. భర్త ఎట్లా ఉన్నా సరే నాకిష్టం లేదు అనడానికి వీల్లేదు. ఆయనతో కలిసి ఉండి తీరవలసిందే అని ఒకవేళ బలవంత పెట్టి చుట్టూ ఉన్నవాళ్ళు కాపురాలు చేయించడానికి ప్రయత్నం చేసినా, ఒకవేళ భర్త ఆమెను అఘాయిత్యం చేసి బలవంతంగా ఆమెతోటి కూడి ఉండాలని ప్రయత్నం చేసినా కూడా మంచి జరగదు. వాళ్ళిద్దరూ ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అంతే అనురాగంతో ఉండి ఇష్టపడి కాపురం చేస్తేనే అప్పుడు కళ్యాణం కలిగేది. నిత్య కళ్యాణము పెళ్లిగాగానే కలగదు. వివాహం అయిన తర్వాత భార్యాభర్త కలిసి సంతోషంగా కాపురం చేస్తే ఆ ఇంట్లో నిత్య కళ్యాణాలు. ఆ అమ్మాయికి ఇష్టం లేదంటే బలవంతంగా కాపురం చేయించినా, భర్త కాపురం బలవంతంగా చేయడానికి ప్రయత్నం చేసినా ఫలించదు. స్త్రియాం తు రోచమానాయాం సర్వం తత్ రోచతే కులం తస్యాం తు అరోచమానాయాం సర్వం ఏవ న రోచతే. స్త్రీ ఒకవేళ సంతోషంగా ఉన్నది అంటే, ఆమె ఆనందంగా ఆడుకుంటూ ఉన్నది, సుఖంగా, శాంతిగా ఉన్నది అంటే, అక్కడ సర్వం కులం తత్ రోచతే అంతా ప్రకాశమే ఉంటుంది. ఒకవేళ ఆమె అరోచమానాయాం ఆమెకు సంతోషము, సుఖము, శాంతి, ప్రకాశము లేదు. ఆమె దుఃఖిస్తూ, ఏడుస్తూ ఉన్నది. ఆమెకి ఇష్టం లేదంటే గూడా బలవంతంగా అదే వివాహంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. లేదా భర్త బలవంతంగా ఆమెను అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే సర్వం న రోచతే ఏది బాగుపడదు. అంతా అప్రకాశమే ఉంటుంది. ఈ విషయాలన్నీ గుర్తుబెట్టుకుని జాగ్రత్తగా మసలుకోవలసి ఉంటుంది. గృహస్థాశ్రమము అగ్నిహోత్రం లాంటిది. ఒకవేళ జాగ్రత్తగా ఉన్నామంటే అటువంటి అగ్నిహోత్రంతో యజ్ఞంలాగా సంసారాన్ని నడిపిస్తూ ఊర్ధ్వగతులు పొందొచ్చు. అజాగ్రత్తగా ఉన్నామంటే కులం మొత్తం కాలిపోతుంది. కాబట్టి ఇవన్నీ తెలుసుకుని మనం ఇదే విధంగా నిత్యము జాగ్రత్తగా గృహస్థాశ్రమంలో మన జీవితాలని గడుపుతూనే ఉన్నాము. ఒకవేళ ఎక్కడైనా అవకతవకలుంటే చూసుకుని, వాటిని సరిచేసుకుని, ఈ గృహస్థాశ్రమాన్ని పండించుకోవలసి ఉన్నది. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. వచ్చే వారం కలిసి కూర్చుని మళ్ళీ తర్వాత ఏం జరుగుతుందో చూసుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.